ఇక మన గురువుగార్ల సందేశాలకు ముందు ఒక చిన్న స్టోరీ చెబుతాను. ఒక ఆయనకు పెళ్ళయింది. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. అప్పుడు తను, తన భార్య, తన తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రాజు తన భార్యను చూసి మోహిస్తాడు. అతను తన తమ్ముడు లేని సమయం చూసి అతని భార్యను తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిన వాడు రాక్షస రాజు, అతి బలవంతుడు. ఇది తెలుసుకున్న అతను ఆ రాక్షస రాజును ఎదిరించి తన భార్యను దక్కించుకోవడానికి బయలుదేరతాడు. సామాన్యుడైన అతని దగ్గర ఏమీ ఉండవు, ఒక్క ధర్మం తప్ప. ప్రయాణంలో అతనితో కొన్ని కోతులు, పక్షులు, ఉడతలు అలా అనేక మంది సాయపడతారు. ఎట్టకేలకు అతను ఆ రాజును చంపి తన భార్యను కాపాడి తనతో తీసుకెళ్తాడు. ఇక్కడ ఈ కథలో నీతి ఏంటంటే, సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన శక్తిని ఓడించడానికి తన దగ్గర ఉన్న ఆయుధం ధర్మం ఒక్కటే. ధర్మాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ ఓటమి ఉండదు. వారికి ప్రకృతి అంతా ఒక్కటే సహకరిస్తోంది. అలాంటి ధర్మాన్ని బోధించి అనేక సుడిగుండాలను దాటించేవాడే గురువు. గురువు అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసరింపజేస్తాడు. ఆ వెలుగుతో జీవిత ప్రయాణాన్ని అవలీలగా సాగించే విధంగా శక్తినిస్తాడు గురువు. ఈరోజు మనందరం ఎవరి స్థాయిలో వాళ్ళు నలుగురిలో గొప్పగా ఉన్నామంటే దానికి కారణం ఈ గురువులు పెట్టిన భిక్షే. ముడి కణజాల లాంటి మనల్ని అందంగా, ఆకర్షణీయంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా మలచడంలో వీరి పాత్ర అపూర్వం, అనన్య సామాన్యం. తల్లి అనేది నిజం, తండ్రి అనేది నమ్మకం, మరి గురువు సర్వస్వం. అలాంటి గురువులను ఈరోజు ఈ కార్యక్రమంలో సత్కరించుకొని వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందదాయకం. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మన గురువుల సందేశాలు ఒక్కొక్కరిగా స్టార్ట్ చేద్దాం.